ఛాంపియన్స్ ట్రోఫీ ఇంకొక ఆట ఆడాలి, ఫైనల్ ఆట. అక్కడ ఎట్లుంటుందో చూడాలి. ఎందుకయ్యా అంటే ఇప్పటిదాకా అయితే ఒక్క ఆస్ట్రేలియా మ్యాచే కొంచెం టఫ్ అనిపించింది. పాకిస్తాన్ మీద మ్యాచ్ కూడా ఉత్కంఠ అనుకున్నది కాస్త చాలా సులభంగా ఆడి గెలిచేశారు. వాస్తవంగా మన వేదికల మీద కాదు, సాధారణంగా మన వాళ్ళందరూ లోకల్ పులులు అనేటటువంటి పేరు ఇప్పుడు పోయింది. ఇదివరకు భారతదేశంలో అయితే ఎన్ని మ్యాచ్లైనా గెలుస్తుంటే బయటికి పోతారన్నట్టు ఈ మధ్యన ఎక్కడ కూడా సిరీస్ ఓడిపోయింది చూసాం. అదే సమయంలో బయటికి వెళ్ళి గెలిచింది చూసాం. ఇప్పుడు దుబాయ్లో జరుగుతున్న మ్యాచ్లు పాకిస్తాన్ కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఓటమి పాలు, అది కూడా వన్ సైడెడ్ విక్టరీ ఆ రోజు కూడా జరిగింది. బట్ ఆస్ట్రేలియా దాంట్లో మాత్రం చివరిలో ఉత్కంఠ రేకెత్తిచ్చారు. కానీ ఆ హార్దిక్ పాండ్యా, రాహుల్ ఇద్దరు కూడా చివరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సులభమైపోయింది. కోహ్లీనేమో నిలబెడితే వీళ్ళిద్దరూ ఘన విజయానికి కారణమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే రేపు నెక్స్ట్ ఐపీఎల్ జరగబోతుంది. ఈ ఐపీఎల్ సందర్భంగా ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో ఎట్లాంటి ఆంక్షలు అయితే పెట్టారో ఈ క్రికెట్లో ఉన్న క్రీడాకారులకి, అదే ఆంక్షలు ఐపీఎల్లో కూడా అమలు చేయబోతున్నారు. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే టీం బస్సులోనే అందరూ ప్రయాణించాలి. మ్యాచ్ రోజు, మ్యాచ్ లేని రోజు కూడా డ్రెస్సింగ్ రూముల్లో కుటుంబ సభ్యులకు ప్రవేశం లేదు. ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గుర్తింపు కార్డు ఉన్న సిబ్బందిని మాత్రమే డ్రెస్సింగ్ రూమ్ మైదానంలోకి అనుమతిస్తారు. టీం యజమానులు, ఆటగాళ్ల కుటుంబ సభ్యులు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళడానికి వీల్లేదు. దూరం నుంచి ప్రాక్టీస్ను చూడొచ్చు. ఇది బీసీసీఐ ఇచ్చినటువంటి సూచన.